హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము నీట్ కౌన్సిలింగ్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉండబోతుంది అండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వల్ల మన స్టేట్ కౌన్సిలింగ్లో ఎలా ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మరిన్ని వీడియోస్ మనకు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్, ఇది మీరు చూసేది విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ మాత్రం విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కాబట్టి రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అప్పుడే మీకు ప్రతి అప్డేట్ అయితే చేరుతుంది. అండ్ ఇప్పటి నుంచి మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఇన్ఫర్మేషన్, మైక్రో ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ చేసినా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతారు. అదర్వైజ్ మంచి కాలేజ్ రాదు, ఒక్కొక్కసారి అసలు కాలేజే రాకపోవచ్చు. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ పర్సనల్గా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అండ్ నన్ను ఎంకరేజ్ కోసం ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో అయిపోగానే డిస్క్రిప్షన్లో విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ వీడియో లింక్ పెడతాను కాబట్టి ఆ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో కమింగ్ టు ద టాపిక్, ఆగస్టు 4th నుంచి మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఎంసీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 14th నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ ఆప్షన్ ఎంట్రీ అంటే వెబ్ ఆప్షన్స్ అంటారు దాన్ని. 16th నుంచి 20 వరకు ఆప్షన్స్ ఎంట్రీ ఉంటుంది. ఆగస్టు 23rd రోజు ఫస్ట్ సీట్లు కేటాయింపు. సో దీనివల్ల మన స్ట్రైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూద్దాం. సో 23rd సీట్స్ కేటాయిస్తే 24th నుంచి 29th వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్గా అయిపోయేది 29th రోజు. అండ్ దాని వెళ్ళిన తర్వాత కాలేజీలో ఎవరెవరు రిపోర్ట్ చేశారు, ఇంకెంతమంది వేచి ఉన్నారు అనేది కౌన్సిలింగ్. సెకండ్ కౌన్సిలింగ్ 5th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 5th నుంచి 10th వరకు. అండ్ సెప్టెంబర్ 6th నుంచి ఆప్షన్స్ ఎంట్రీ, 6th నుంచి 10th వరకు. సెప్టెంబర్ 13th సీట్లు కేటాయిస్తారు. 14 నుంచి 20 వరకు రిపోర్టింగ్. అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు 20 రోజు అయిపోతుంది. సో తర్వాత 4 రౌండ్లలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. తర్వాత ఇలా మొత్తం 710 కాలేజెస్ అయితే ఉన్నాయి ఆల్ ఇండియాలో. అండ్ 1.10 ఎంబీబీఎస్ సీట్లు, అంతేకాకుండా 21,000 బీడీఎస్ సీట్లు. ఇక్కడ చూస్తే మనకు దీనివల్ల మనకు ఎఫెక్ట్ ఎలా ఉండనుందనేది తెలుస్తుంది. సో కాగా ఇప్పటికే సవరించిన సీట్లు నీట్ ర్యాంకులను కేటాయించారు. 1-2 రోజుల్లో రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ స్టేట్ ర్యాంకులు కూడా విడుదల చేయనున్నారు. తొలుత ఆల్ ఇండియా కోటా సీట్ల కేటాయింపు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. అంటే మనకు ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ మనకు ఎప్పుడైపోతుంది, ఆగస్టు 29th రోజు రిపోర్టింగ్ ఉండొచ్చు. సో మోస్ట్లీ మనకు ఏపీ తెలంగాణలో స్టేట్ కౌన్సిలింగ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఫస్ట్ అయితే 20 నుంచి 24 నుంచి ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మనకు విజ్కెమ్ ఛానల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విజ్కెమ్ ఛానల్ని, విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఒక లైక్తో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.